సేమ్ అదే అదే ప్లేసు, అదే అమ్మాయి, అదే బెంచ్, కానీ అక్కడ అబ్బాయి మార్పు. అబ్బాయి మారాడు, కుర్రోడు వెళ్ళి అంకుల్ వచ్చాడు. సో గాయస్, నేను మీ బెజవాడ కృష్ణని. సో ఈ రోజున ఓన్ వాయిస్తో మేము ముందుకు ఎందుకు వచ్చానంటే, ఎక్కడ చూసినా ఒక వీడియో అయితే వైరల్ అవుతుంది. సో నేను మాట్లాడిందే బేబీ అమ్మ మొగుళ్ళలాగా ఉన్నారు హైదరాబాద్ అమ్మాయిలు అని చెప్పిన వీడియో నిజంగా చాలా మిలియన్లో ట్రెండింగ్లో అవుతుంది. బేబీ మూవీ అమ్మ మొగుడు హైదరాబాద్ అమ్మాయిలు ఇక్కడ, అది క్లారిటీగా చెప్పాలంటే బేబీ మూవీ అసలు. సో ఆ కొంతమంది అమ్మాయిల గురించే నేను చెప్పాను. కింద కామెంట్స్ మాత్రం హైదరాబాద్ అమ్మాయిలు కాదు అంటే చాలా మంది కామెంట్స్లో హైదరాబాద్ అమ్మాయిలే అని కామెంట్ చేసిండ్రు. సో ఆ మెసేజ్లకి నాకైతే ఎలాంటి సంబంధం లేదు. నేను క్లారిటీగా నేను చెప్పిన నా వీడియో మొత్తం ఒకసారి చూడండి. బయట నుంచి పల్లెటూరు నుంచి సిటీకి వచ్చిన అమ్మాయిలు ఎవరైతే ఉన్నారో, హాస్టల్లో ఉంటున్నారో, జాబ్ చేసుకుంటున్నారో, బయట పల్లెటూరు నుంచి వచ్చి ఇక్కడ హాస్టల్లో ఉండి వాళ్ళ కన్న తల్లు ముసుగు కప్పి వాళ్ళు కన్న తల్లు ముసుగు కప్పి రోడ్ల మీద తిరుగుతున్నారు, బైక్ల మీద తిరుగుతున్నారు అని చెప్పడం అయితే జరిగింది. ఆ వీడియోలో మెన్షన్ కూడా చేసిన. రోజుకు ఒక అబ్బాయి బండి మీద తిరుగుతున్న వాళ్ళకి నేను చెప్తున్నా, ఇది నైట్ 12 అయింది అనుకో వాళ్ళే. కానీ కామెంట్లో మీరు దారుణంగా హైదరాబాద్ గురించే మాట్లాడినరు. సో మరి మీరు చూసింది మాట్లాడారు కామెంట్ రూపంలో తెలిపారా లేకపోతే ఏంటి అన్నది నాకు తెలవట్లేదు. సో వీడియో అయితే ఇంకా వైరల్ అయితేనే ఉంటుంది. ఇన్స్టాలో రోజుకి 2-3 సార్లు అయితే వస్తుంది. ఓపెన్ చేస్తాం, 2-3 సార్లు కంపల్సరీ వస్తుంది. టైంలో క్లాస్ లో ఉంటది, ఎందుకు అంటది. ఇదేం చేస్తుంది, కృష్ణగాంధీ పార్క్ లో పొదల్లో ఇంకోటితో ఉంటది కళ్ళ ముందు. కానీ చాలా మంది కూడా ఎక్కడ కూడా 99% నెగిటివ్ కామెంట్స్ ఎవ్వరూ పెట్టలా. అందరూ పాజిటివ్గానే పెట్టారు. సూపర్ చెప్పావు బ్రో, కరెక్ట్ బ్రో, ఇలాగే ఉన్నారు బ్రో అని. బాయ్స్ ఎలా అయితే కామెంట్ చేశారో లేడీస్ కూడా సేమ్ కామెంట్ చేశారు అట్లాగే, ఇట్స్ గుడ్గా. అంటే ఇక్కడ నేను ఆల్రెడీ మెన్షన్ చేశా కదా, కొంతమంది లేడీస్కి మాత్రమే వర్తిస్తుంది అని. సో అట్లాగా హైలైట్గా కొంతమందికే వర్తిచ్చింది అది. నిజంగా ఆ వీడియో ఇంకా వైరల్ అవుతానే ఉంది. కళ్ళ ముందు జరుగుతున్నాయి ఇవన్నీ, నేను చూస్తున్నా కదా. జరిగేవి చెప్పడంలో తప్పు లేదు, ఎవడు ఏం పేకలు. చాలా మంది అడుగుతున్నారు ఎలా బ్రో ఎలా చెప్తున్నాడు. మనం కళ్ళతో చూసింది చెప్పడంలో తప్పు లేదు, ఎందుకంటే మనుషులందరూ ఒకలాగా ఉంటారని మనం ఎప్పుడు కూడా గెస్ట్ చేయకూడదు. మన చేతుకున్న 5 ఏళ్లే కరెక్ట్ గా ఉండవు, ఈ జనాలు ఎందుకు కరెక్ట్ గా ఉంటారు చెప్పు. అది ఎందుకంటే మన చేతుకున్న 5 ఏళ్లే కరెక్ట్ గా ఉండవు, మనుషులు కూడా కరెక్ట్ గా ఉండరు. ఎందుకు చెప్తున్నానంటే నేను రోజు చూస్తూనే ఉంటా, వీడియోలు చేస్తూనే ఉంటా. ఒక్కొక్క అమ్మాయి మైండ్ సెట్ ఒక్కొక్కలాగా ఉంటుంది. చాలా మంది అంటారు అమ్మాయిల గురించి నీకేం తెలుసు, అమ్మాయిల గురించి మాట్లాడుతున్నావు అని. అమ్మాయిల గురించి తెలియాలి, మొత్తం వాళ్ళ గురించి మొత్తం చదవాలి అంటే ఏం కాదు. సింపుల్ లాజిక్. ఎవరైనా సరే, అన్నోన్ పర్సన్ అయినా సరే, ఒక అమ్మాయితో ఒకరోజు జర్నీ చేస్తే పొద్దునుంచి సాయంత్రం దాకా అమ్మాయి ఏంటి అని తెలిసిపోద్ది. అవి ఎలా ఉంటుంది, నలుగురిలో ఎలా ఉంటుంది, సింగిల్తో వస్తే ఎలా ఉంటుంది, ఫ్రెండ్తో బయటికి వెళ్తే ఎలా ఉంటుంది అన్న పాయింట్ మొత్తం అన్నీ కూడా ఒక మనిషికి అర్థమైపోద్ది. ఎగ్జాంపుల్ అంత దాకా ఎందుకు, మొన్నే పార్కు దగ్గర ఒక అబ్బాయితో వచ్చింది, నేను అక్కడే ఉన్నా, కూర్చుంది, వాటర్ బాటిల్ తెచ్చాడు, తాగారు, ఇద్దరు మాట్లాడుకున్నారు, అంతా అయిపోయింది. తర్వాత ఇంకొకటి వచ్చాడు, ఒక పెద్ద ఆయన, వయసులో చాలా పెద్ద ఆయన. సేమ్ అదే ప్లేసు, అదే అమ్మాయి, అదే బెంచ్, కానీ అక్కడ అబ్బాయి మార్పు. అబ్బాయి మారాడు, కుర్రోడు వెళ్ళి అంకుల్ వచ్చాడు. అంటే జనరేషను ఎలా ఉందంటే డబ్బుకు బాగా అలవాటు పడ్డారు, ఎంజాయ్మెంట్కి బాగా అలవాటు పడ్డారు. ఆ అమ్మాయి మిడ్డీ వేసింది, నేను ఎందుకు వేయకూడదు. ఆ అమ్మాయి పబ్బుకు పోతుంది, నేను ఎందుకు పోకూడదు. అరే ఆ అమ్మాయి మా ఫ్రెండ్ నైట్ వాటి బైక్ మీద వెళ్తుంది, నేను కూడా వెళ్ళాలి అని బాగా నేర్చుకుందామని ఆత్రంతో బ్యాడ్ హ్యాబిట్ బాగా చేస్తున్నారు. అంటే ఇంటికాడ ఉన్నప్పుడు మీ ఊర్లో ఎలా అయితే ఉన్నారో సిటీకి వచ్చే కూడా అలాగే ఉండొచ్చు కదా. ఎందుకు మార్పు మీకు? వాళ్ళలాగా మిడ్డీ వేయటం ఎందుకు, వాళ్ళలాగా మీరు పబ్బులకు పోవటం ఎందుకు, వాళ్ళలాగా నైట్ బైక్ల మీద ఫ్రెండ్స్తో పోవటం ఎందుకు? మీరు కన్నతల్లులు ఎలా పెంచారు? ఆ పల్లెటూరులో ఉన్నప్పుడు మంచిగా లంగా ఓణీలు కట్టుకుంటూ, చీరలు కట్టుకుంటూ, డ్రెస్సులు వేసుకుంటూ, పల్లెటూరులో మంచిగా పొలాల దగ్గర
మీ మమ్మీకో డాడీకో క్యారేజ్లు అందిస్తూ హ్యాపీ లైఫ్ బతికి ఒక్కసారి హైదరాబాద్లో అడుగు పెట్టేయమ్మంటే మీకు ఎందుకు ఈ ఎంజాయ్మెంట్కి ఎందుకు అలవాటు అవుతున్నారు మీరు? చదువుకుంటాకని వచ్చారు, చదువుకోవాలి. జాబ్ చేయడానికి వచ్చారు, జాబ్ చేసుకోవాలి. ఇవన్నీ అనవసరం కదా మీకు. సరే, ఆర్టిస్ట్ అవుదామని వచ్చావు, పొద్దున్నే లేచావా, ఎర్రకట్ట దగ్గరికి వెళ్ళావా, కృష్ణానగరం పోయే బస్సు ఎక్కి వెళ్ళావా, అలా ఉండాలి. అరే ఒకరోజు షూట్కి వెళ్ళావు, అక్కడ ఎవరో అబ్బాయి కనపడ్డాడు, ఆడితో ఫ్రెండ్షిప్ చేసి 2 రోజులకి లవ్, తర్వాత పెళ్ళి, ఆడు మోసం చేసాడు, మళ్ళీ మీడియా ముందు కూర్చొని గోళాల. ఏంది ఇది? అంటే చూసే వాళ్ళకి పనే ఉండవా? ఇంక మీదే పనే. అమ్మాయి ఇటుపోయింది, మా అమ్మాయి అటుపోయింది, వాడు చంపేశాడు, ఈడు చంపేశాడు, ఉరేసుకుంది, లేదా తగలబెట్టేశారు, కాపాడండి. గవర్నమెంట్ ఓ పక్క, రాజకీయం ఓ పక్క, యూట్యూబ్ ఛానల్ అన్నీ ఒక పక్క, మీడియా ఓ పక్క, మీ చుట్టూ తిరగడం సరిపోతుంది. అదే మీరు మంచిగా మీ పిల్లల్ని మంచిగా పెంచి వాళ్ళు ఎక్కడెక్కడికి వెళ్తున్నారు, ఏమో కాలేజీకి వెళ్తున్నావా, జాబ్కి వెళ్తున్నావా, ఈ టైంలో వాళ్ళు సెలవా, ఏం చేస్తున్నావు ఏంటని ప్రతి పాయింట్ కూడా కన్నతండ్రులు ఆలోచించి ఫోన్లో మాట్లాడుతూ ఉంటే ఇలాంటివి జరగవు. ఇప్పుడు చాలామంది ఒక 50% వరకు తగ్గింది, ఇంకొక 50% అక్కడక్కడ కొంతమంది ఉన్నారు. సో వాళ్ళకి చెప్తున్నా, అందరికీ కాదు, ఇక్కడ మెన్షన్ చేస్తున్నా. మీరు మళ్ళీ ఆడవాళ్ళ గురించి ఏం తెలుసు అని మెసేజ్లు పెడతారు. సో అందరికీ కాదు, కొంతమందికి, వీడియో చూసే వాళ్ళకి కొంతమంది ఉన్నారమ్మా, వాళ్ళకి మాత్రమే వీడియో వర్తిస్తుంది. అలాంటి వాళ్ళు అయితేనే, లేదా వాళ్ళకి షేర్ చేయండి. పాపం సిన్సియర్గా లవ్ చేస్తాడు, ఆడేదో ఎక్కడి నుంచో పల్లెటూరు నుంచి వస్తాడు, ఒక ఆర్టిస్ట్గా అవుదాం అంటాడు, లేదో నాకు ఏదో కెమెరా ఫీల్డ్ అలవాటు, నేను అందులో డిఓపిగా చేయాలి అని వస్తాడు ఎక్కడెక్కడో నుంచి. తింటాడో లేదో తెలియదు, ఇంట్లో నుంచి అమ్మా నాన్న ఎవరైనా ఫోన్ చేస్తే తిన్నావు అంటాడు, కానీ ఇక్కడ తినడు. కానీ కష్టం చెప్పడు అవకాడు, ఎందుకంటే ఇది కష్టం విలువ తెలుసు కాబట్టి. అక్కడ వాళ్ళు ఎలా అక్కడ ఎవరు పేరెంట్స్ ఎందుకు బాధపడతారు మళ్ళీ మనం చెప్పిన దానికని వాళ్ళు మనోడు చెప్పడు. సో అట్లాగే, కానీ అమ్మాయిలు అలా కాదు. ఫోన్ చేశారా, మా నాన్న ఫోన్ చేశాడు అంటది, ఓకే. అమ్మ ఫోన్ చేసింది అంటది, లేదా తమ్ముడు ఫోన్ చేశాడు అంటది. కానీ ఇది మాట్లాడేది వేరే వాళ్ళతో. ఏ వేరే వాళ్ళతో అనేటప్పటికి మీకు అర్థమయ్యే ఉంటుంది. సో సిన్సియర్గా లవ్ చేసినోడు ఆడు అలాగే ఉంటాడు, కానీ టైంపాస్గా వచ్చినోడు ఆడు ఫుల్గా ఎంజాయ్మెంట్ చేస్తాడు, ఆడికి కావాల్సినంత తీసుకుంటాడు, ఫుల్గా వెళ్ళిపోతాడు. భలేది ఎవడో సిన్సియర్గా లవ్ చేసేవాడు మాత్రమే భలే ఎత్తున్నాడు. ఇక్కడ సిన్సియర్ అన్నది ఈ రోజుల్లో పనిచేయదు. వాస్తవంగా మాట్లాడుతున్నా, మీరు నన్ను తిట్టుకున్నా పర్లేదు, అర్థమవుతుందా? చెప్పేది నీకే విను. సిన్సియర్గా లవ్ చేసే ప్రతి ఒక్కరికి, అమ్మాయికి అబ్బాయికి ఇద్దరికి కూడా, నువ్వు లవ్ చేస్తావు అంటే వాడిని పెళ్లి చేసుకో, లేదంటే లవ్ చేయమాక. మీ ఇంట్లో వాళ్ళు తీసుకొచ్చిన సంబంధమే చేసుకో. నువ్వు లవ్ చేస్తానని చెప్పి చివరికి ఆడితో తిరిగి 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 ఆడి కార్డులన్నీ గోకేసి వాడు ఉద్యోగం పోగొట్టి ఆడి గడ్డాలన్నీ వచ్చిన తర్వాత మా అమ్మ వేరే మా బావని చూసింది నేను పెళ్లి చేసుకుంటున్నాను వెళ్ళిపోతావు. అవకాడు ఇటు పరిస్థితి ఏంటి, ట్యాంకీ బండు లేదా కృష్ణనగరం ఇవన్నీ వీటిని తిరుగుతా పిచ్చోళ్ళలాగా అవుతాడు. సో చాలా మందిని చూస్తున్నా. సో అలాంటి అమ్మాయిలు ఉన్నారు, అబ్బాయిలు ఉన్నారు. అబ్బాయిలు కనపడతారు, అమ్మాయిలు కనపడరు. సో అమ్మాయిలు ఎందుకు కనపడరంటే భూమి మీద ఉంటారు కదా, చనిపోతారు, ఎవరికి చెప్పుకోలేక ఉరేసుకుంటారు, చనిపోతారు. సో అబ్బాయి అలా కాదుగా, దాన్ని మర్చిపోలేడు, ఇంకో దాన్ని ప్రేమిలేడు. సో వాడు గడ్డం పెంచుకొని ఫుల్గా తాగుడికి అలవాటయ్యి ఈ రోడ్ల మీద ట్యాంకీ బండి దగ్గర ఇక్కడ అక్కడ ఈ హైదరాబాద్ సరౌండ్లో ఎక్కడ పడితే ఆ ఏరియాలో తాగి పడిపోయి పిచ్చోళ్ళు లెక్కన అయిపోయి వాడు చేసే ప్రొఫెషనల్ కూడా మర్చిపోయి ఒక పిచ్చోళ్ళలా తయారవుతాడు. సో అలా ఎవరు చేయమాకండి. నిజంగా నేను మాట్లాడే మాటలు కూడా మీరు విని రెస్పాన్స్ ఇచ్చి చేస్తున్నందుకు మీ అందరికి కూడా థ్యాంక్ యూ. సో నేను నిజం మాట్లాడానా అబద్ధం మాట్లాడానా అన్నది వీడియో మొత్తం మీకు చూస్తే అర్థమైంది. ఎగ్జాంపుల్ మీకు తెలిసింది. సో నేను ఎందుకు అంటున్నానంటే మన ఇంట్లో ఒక అక్కో మన చెల్లో అలా అవుతూ ఉంటే మనం చూడలేం. ఇలా కాదమ్మా, ఇలా నడవాలి, ఇది కరెక్ట్ వే కాదు, ఇది బ్యాడ్. నువ్వు దేనికి వచ్చావు, చదువుకుంటాకు వచ్చావు, లేదా జాబ్ చేయడానికి వచ్చావు, లేదా వర్క్ దేనికో దానికి అగేరా ఇది ఏదైనా వేసుకోండి. సో దానికి వచ్చు, ఆ పని మీద ఉండాలి. కానీ ఈ లవ్లు బైక్ రేజులు ఇవన్నీ అనవసరం అని మనం చెప్తాం. అట్లాగే చెప్తున్నా. సో అర్థం చేసుకుంటే మీ ఇష్టం. సో లవ్ ఫెయిల్యూర్స్ బాయ్స్కి, లవ్ ఫెయిల్యూర్స్ అమ్మాయిలకి. సో ముఖ్యంగా మీరు అర్థం చేసుకోవాలి పేరెంట్స్.
పిల్లల్ని చాలా జాగ్రత్తగా మీరు కనిపెట్టి ఉంచండి. ఎందుకంటే ఏ టైం అయినా సరే కాలేజ్ నుంచి వచ్చిందా కనుక్కోండి, హాస్టల్లో ఉంటే హాస్టల్కి వెళ్ళావా అని కనుక్కోండి, బయటికి వెళ్తే ఎవరితో వెళ్ళావు, ఎందుకు వెళ్ళావు కనుక్కోండి. వాళ్ళు మీరు దగ్గర సరౌండ్లో ఉంటే ర్యాపిడోకి వెళ్ళినా సరే ఆ లొకేషన్ ఏదైతే ఉందో ఆ లొకేషన్ పెట్టించుకోండి. ఫ్రెండ్స్ అయినా సరే ఎవరైనా సరే ఆ లొకేషన్ ఎక్కడికి వెళ్ళినా సరే ఆ ఒక లొకేషన్ అంటూ వాట్సాప్ నుంచి వాళ్ళకి షేర్ చేయండి. ఈ రోజులు అనుకూలంత మంచి రోజులైతే కాదు. సో ఎందుకు చెప్తున్నానో అర్థం చేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్.